బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా దేనికైనా భయపడ్డారు అంటే అది ఓన్లీ నామినేషన్స్ అనే చెప్పాలి. ఇక ఈ మొదటి వారం నామినేషన్స్ చాలా ఆర్గ్యుమెంట్స్తో గొడవలతో ముగిశాయనే చెప్పాలి. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎక్కువగా మణికంఠని టార్గెట్ చేసి నామినేషన్ చేయడంతో మణికంఠకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో మణికంఠ నామినేషన్లోకి వచ్చారు. అయితే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పాపం మణికంఠ సోనియా ఆకుల దగ్గరికి వెళ్ళి, నేనెవరో కూడా జనాలకు తెలియదు, నాకు ఇంతమంది నామినేషన్కి ఓటేశారంటే నమ్మలేకపోతున్నాను, బహుశా నా ప్రవర్తన వాళ్ళందరికీ నచ్చలేదేమో, ఒక్క ఛాన్స్ ఇస్తే నా ప్రవర్తన ఏంటో హౌస్ మేట్స్కి అలాగే జనానికి నిరూపించుకుంటానంటూ సోనియా ఆకుల దగ్గర బాధపడుతున్నాడు. అయితే సోనియా ఏం చెప్తుంది అంటే, నువ్వేమీ భయపడకు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది జనాల చేతిలో ఉంటుంది, నువ్వు ఇప్పుడు భయపడినా ఎలిమినేషన్ అవుతావు, భయపడకపోయినా ఎలిమినేట్ అవుతావు, వాళ్ళు కనుక డిసైడ్ అవుతాయి అంటూ సోనియా ధైర్యం చెప్పుతుంది మణికంఠకి. అయితే మణికంఠ కెమెరా దగ్గరికి వచ్చి, నాకొక్క ఛాన్స్ ఇస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, కనీసం ఒక 5 వారాలైనా సరే నన్ను హౌస్లో ఉంచితే నేనేంటో ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చేస్తాను అంటూ ఆడియన్స్కి విన్నవించుకుంటున్నారు. సో మొత్తంగా మణికంఠని టార్గెట్ చేయడం వెనక అసలైన కారణం ఏంటి అంటే, మణికంఠకి కొంచెం ఓవర్ యాక్షన్ ఉందనని హౌస్మేట్స్తో పాటు బయట జనాలు కూడా అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.